హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ రోజు మన ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసానండి. ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా నీమ్ ఫ్లోర్ క్లీనర్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈ ఫ్లోర్ క్లీనర్ కోసం వేప కొమ్మల్ని తీసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ ఆకులన్నిటిని కూడా సపరేట్ చేసేసుకోవాలండి. ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గుప్పుడు మరి కొంచెం తీసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ ఆకుల్ని తీసుకోవచ్చు. ఇక్కడ నాకు చిన్న మిక్సీ జారే సరిపోతుందండి. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే మాత్రం పెద్ద మిక్సీ జార్లను వేసుకోవాలి. అన్నిటిని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకుని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే కొంచెం ఆకులు ముదురుగా ఉంటే ఈ లిక్విడ్కి చాలా బాగా ఉంటుందండి. ఈ విధంగా మెత్తని పేస్ట్గా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను 1 లీటర్కి ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే 1 మంత్కి సరిపడగా ఫ్లోర్ క్లీనరు. అందుకే నేను ఇక్కడ 1.5 లీటర్ వాటర్ని తీసుకున్నానండి. అవి మరిగేసరికి ఆ పావు వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. మనకి 1 లీటర్ మిగులుతుందండి. ఇప్పుడు ఆ వాటర్ని స్టవ్ మీద పెట్టేసుకుని బాగా వేడవ్వాలండి. బుడగలు వస్తాయి కదా, అప్పుడు మనము నీమ్ పేస్ట్ని పక్కన పెట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకొని అది వేసేయాలండి. వేసిన తర్వాత ఇందులోకి నేను గుప్పుడి కుంకుడుకాయలు తీసుకున్నానండి. పిక్కలు తీసేసి బాగా ఎండినవి కుంకుడుకాయలని వేసేసుకోవాలండి. ఈ కుంకుడుకాయలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు. ఈ కుంకుడుకాయలు ఎందుకు తీసుకున్నానంటే మనకి ఫ్లోర్ క్లీనర్లో న్యాచురల్గా నొరగ అనేది వస్తుందండి. యాక్చువల్గా బయట అమ్మే షాపుల్లో నొరగ వస్తుంది కదా, అదే ఇంట్లో న్యాచురల్గా ఎలాగొస్తుందంటే ఈ కుంకుడుకాయల ద్వారా వస్తుందండి. అందుకే నేను కుంకుడుకాయలు యాడ్ చేసుకున్నాను. చూడండి, మధ్య మధ్యలో ఈ విధంగా అడుగంటకున్న కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లోనే మరగపెట్టుకొని మధ్య మధ్యలో మీరు కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుందండి. మనం వేసిన వాటర్ కొంచెం తగ్గిపోతాయి. ఈ విధంగా తగ్గుతాయి కదండి. కుంకుడుకాయలు కూడా ఇక్కడ నేను మీకు తీసి చూపిస్తాను. చూడండి ఒకసారి, బాగా మెత్తగా అయిపోతాయండి. అంటే కుంకుడుకాయల రసం వల్ల వాటర్లోకి దిగిపోతుంది. నీమ్ పేస్ట్ కూడా బాగా వాటర్లో కలిసిపోతుందండి. అప్పుడు మనకి ఈ వాటర్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. పక్కన పెట్టేయండి. ఇది మనకి పూర్తిగా చల్లారాలండి. కొంచెం కూడా వేడి ఉండకూడదు. అంటే 1 అవర్ 1 or 2 అవర్స్ పాటు పక్కన పెట్టేస్తే పూర్తిగా చల్లారిపోతుంది. చూసారా, వేలు పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది కదా. ఏదైనా ఒక కంటైనర్లోకి జాలి సహాయంతో వడకెట్టేసుకోండి వాటర్ మొత్తాన్ని. అప్పుడు మనకి కుంకుడుకాయల పిప్పు ఇంకా ఈ నీమ్ పేస్ట్లో ఏవైనా పిప్పు ఉంటే బయటకు వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా బాగా మనం వడకట్టుకోవాలి. కుంకుడుకాయల నుంచి చూసారా న్యాచురల్గా ఏ విధంగా మనకి నొరగ అనేది వచ్చిందో. ఇప్పుడు ఈ పేస్ట్ని మనము పడేయచ్చండి పక్కకి, లేదా మొక్కలకైనా వేసేయచ్చు. వడకట్టిన వాటర్ని అదే కడాయిలోకి వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి పటికండి. పటిక అందరికీ తెలిసి ఉంటుంది. పూజా స్టోర్లోనే ఎక్కడైనా సరే మనకి అవైలబుల్గా ఉంటుంది. నేను 50 గ్రాములు తీసుకున్నాను ఈ 1 లీటర్ వాటర్కి. సెకండ్ ఐటమ్ అండి, నాప్థలిన్ బాల్స్. ఆల్మోస్ట్ అందరిలో వాడతారు, బీరువాల్లో పెట్టుకుంటాము, ఇంకా బాత్రూంలో కూడా వాడుతూ ఉంటాం కదా. అవి నేను 2 తీసుకున్నానండి. కర్పూర బిళ్ళలండి ఒక 5 తీసుకున్నాను. వీటిని అన్నిటినీ కూడా మెత్తగా గుండలా చేసేసుకోవాలండి. ఎక్కడ రాళ్ళలాగా లేకుండా మెత్తగా చేసేసుకోండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకునేది ఉంటుంది కదా, పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ ఇది లేనట్లయితే అంటే మెత్తగా దేంతోనైనా పగలగొట్టేసుకొని మిక్సీలోకి వేసేసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు వాటర్లోకి మనము 2 స్పూన్ల గల్లుప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ వాటర్ని. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదా పౌడర్ని, పట్టిక ఇంకా నాప్థలిన్ బాల్స్, కర్పూరం వేసుకున్నాం కదా, అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. చూడండి, నొరగలాగా వస్తుంది. ఎందుకంటే మనం ఇందులో వంట సోడా కూడా యాడ్ చేసాం కాబట్టి, నాప్థలిన్ బాల్స్ ఇవన్నీ వేసాం కాబట్టి ఆ నొరగ కాసేపటికే పోతుందండి. అలాగే వదిలేస్తే చూడండి నొరగల్లా తగ్గిపోయింది కదా. మనకి ఇప్పుడు నేచురల్ ఫ్లోర్ క్లీనర్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా తక్కువ కాస్ట్తోనే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు ఇక్కడ గమనిస్తే అన్నీ మన ఇంట్లో ఉన్నవేనండి. ఎక్కడ ఏది మనకి దొరకనిది కాదు. ఆల్మోస్ట్ అందరికీ వేపాకులు దొరుకుతాయి. ఒకవేళ సిటీలో ఉన్నోళ్ళకి దొరకవు అనుకుంటే ఈ వేపాకుల పౌడరు అమ్ముతున్నారంటండి మార్కెట్లో. అవి కూడా తీసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లోర్ క్లీనర్ని ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసేసుకొని 1 మంత్ వరకు మీరు వాడుకోవచ్చండి. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీని మరి కొద్దిగా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు నాకు ఆ బాటిల్కి రాగా కొంచెం మిగిలిందండి. ఇంతకుముందు నేను వాడిన ఫ్లోర్ క్లీనర్స్ బాటిల్లోకి వేసేసుకుంటున్నాను. ఈ బాటిల్లో నేను పక్కన స్టోర్ చేసుకుంటానండి. నేను ఇప్పుడు 1 మంత్ వాడుకోవడానికి ఈ బాటిల్ నింపుగా నింపేసుకుంటున్నాను.
నింపేసుకుని చూడండి, ఇక్కడ మనము ఫ్లోర్ క్లీనర్కే కాదండి కిచెన్ లో కూడా మనం వాడుకోవచ్చండి. ఎలాంటి జెమ్స్ బ్యాక్టీరియాస్ ఉండవండి. ఎందుకంటే ఇందులో మనము నీమ్ వేసామండి. చాలా పవర్ఫుల్ అండి. వేపాకులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో అందరికీ తెలుసు కదా. అంత బాగా పనిచేస్తుంది దేన్నైనా క్లీన్ చేయడానికి, బ్యాక్టీరియాలని రిమూవ్ చేయడానికి. అందుకే నేను ఇక్కడ కిచెన్ క్లీనింగ్ కూడా యూస్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు స్టవ్ మీద, కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూడా కొంచెం డ్రాప్స్ వేస్తే సరిపోతుందండి. నేను ఒక మూత కంటే తక్కువే తీసుకున్నాను, మీరు చూసినట్లయితే చూడండి. ఈ విధంగా డ్రాప్స్ లాగా వేసేసుకొని ఏదైనా ఒక క్లాత్తోని తుడిచేసుకున్నట్లయితే కిచెన్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎలాంటి జెమ్స్, బ్యాక్టీరియా, జిడ్డు, మరకలు ఏముండవండి. చాలా సులభంగా కిచెన్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వాడే మీకు చూపిస్తున్నానండి ప్రాక్టికల్గాను. చాలా బాగుందండి ఫ్లోర్ క్లీనర్ అయితే. ఒక్కరోజు 1 గంట కష్టపడితే, గంట కూడా అవసరం లేదండి, ఒక హాఫ్ అన్ అవర్ ఆ వాటర్ చల్లారడానికే టైం పడుతుంది అంతే. హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. కొంచెం టైం కేటాయించి ఫ్లోర్ క్లీనర్ మీరు రెడీ చేసి పెట్టేసుకుంటే తక్కువ ఖర్చు అండి. మహా అయితే నేను ఇక్కడ వాడిన ఫ్లోర్ క్లీనర్ కి ఒక 50 రూపీస్ కన్నా తక్కువైనా అవుతుందండి. మీరు కరెక్ట్గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే అంత తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఈజీగా ఫ్లోర్ క్లీనర్ని రెడీ చేసేసుకోవచ్చండి. ఎలాంటి కెమికల్స్ వాడకున్నా. మార్కెట్లో 100కి 100 ఉంటాయండి ఫ్లోర్ క్లీనర్ల కాస్ట్ అయితే. చూడండి కిచెన్ ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఎలాంటి మరకలు, జిడ్డు, బ్యాక్టీరియాస్, ఆయిల్ మరకలు ఏమీ ఉండవండి. నీట్గా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా మీరే ఎంత నీట్ గా కనిపిస్తుందో. ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్ కి ఏ విధంగా యూస్ చేయాలనేది నేను చూపిస్తాను. యూస్ చేసే ముందు మాత్రం ఒకసారి బాగా షేక్ చేయాలండి. అడుగు నుండి ఏమైనా ఉంటే వాటర్ లో కలుస్తుంది. ఇక్కడ నేను టీ గ్లాస్ కి సగానికి తీసుకున్నానండి లిక్విడ్. వాటర్ లో వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ముందు వేసేస్తే తర్వాత ఫ్లష్ తో గానీ వాటర్ గానీ వేస్తే నురగ వస్తుందండి. మనం వాటర్ లో వేయడం మనకి నురగ రాలేదు గానీ కుంకుడుకాయలు వేసాం కదండి, సేమ్ బయట కొన్న ఫ్లోర్ క్లీనర్స్ లాగే నురగ వస్తుంది. ఈసారి మీరు అలా ట్రై చేయండి, చాలా ఎక్కువ వస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను. ఈ విధంగా నీట్ గా క్లీన్ అయిపోతుందండి. పిల్లల్ని హ్యాపీగా డౌట్ లేకుండా కింద వదిలేయచ్చండి ఆడుకోవడానికి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. మరి ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్.